చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతవరకు ఏ సీఎం ఇవ్వలేదు, ఇంతవరకు ఎవ్వరు ఏ హీరో దిగి వచ్చి ఎవ్వరు ఇవ్వలేదు, ఆయన ఇచ్చారు. చాలా గ్రేట్ అసలు. అద్భుతం బ్రో, అద్భుతం. సినిమాలలో కోట్ల కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకునే ఒక వ్యక్తి ఏమీ ఆశించుకోకుండా ఫ్యామిలీని ఎవరిని ఫ్యాన్స్ను ఎవరిని పట్టించుకోకుండా ఓన్లీ రాజకీయం లేకొచ్చి ఎంతో కష్టంతో ఈ తను చేసే మంచి పనులు ఇంకా చేయాలని, ఇంకా ఆయన రాజకీయంగా కానీ అభ్యున్నత స్థాయికి ఎదగాలని, ఇంకా మంచి మంచి పదవులు తనని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ 50 లక్షలు ఇచ్చాడు, కానీ కొంతమంది బుడద చల్లుతున్నారు కళ్యాణ్ గారి మీద, అందరికీ ఇవ్వచ్చు కదా అని. వాళ్ళకి ఇంటూ కళ్ళాబ్దాలని శాతగా నా కొడుకులు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ పాపం చనిపోయిన అతనికి 50 లక్షలు ఇచ్చింది ఎందుకు? అరే కుటుంబం బాగుండమని ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ అనేది ఏడ మీటింగ్ పెట్టినా ఏడ ఏం చేసినా మాకు రూపాయి అవసరంలా. మా సొంత కార్లు మా బైకులతో వెళ్తాం, మాకు రూపాయి అవసరంలా. రాజకీయ నాయకులకి ఉండాల్సిన అంటే ఆ రకమైన ధైర్యం కూడా ఉండాలి. పాలిటిక్స్లో ఉండే వ్యక్తులు అంత డేర్గా అంటే చాలామంది చెప్పలేకపోతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారంటే ఖచ్చితంగా అది అంటే అతను దేశం మీద ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, లేకపోతే పూర్తి అవగాహన అంటే దేశభక్తి మీద పూర్తిగా అవగాహనతోటి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్గా చూపించారు. అంటే అంత డేర్నెస్గా అంటే ఇప్పుడున్న టైంలో ఎవరు అంత డేర్నెస్గా చెప్పలేకపోవచ్చు, కానీ చాలా ఓపెన్గా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు డేర్నెస్ చేశారని చెప్పుకోవచ్చు. సార్, కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ₹1 తీసుకోవట్లేదు, చాలా వరకు సినిమాలు తగ్గించేశారు. సో ల్యాక్స్ అందరికీ పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 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 బాగా చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, ఇంత మంచి చేసినా కూడా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని, మీరు ఏం చెప్తారు దాన్ని? చేస్తారు, అందరికీ ఒకేసారి చేయాలంటే కాదు కదా, నిదానంగా టైం తీసుకొని చేస్తారు. పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు మన ఇండియాలో ఉంటూ మనల్ని ఇలా చంపేవాళ్ళు, అలా వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే మిగతా వాళ్ళు బాగుంటారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు, ఎక్కడ ఏం జరుగుతుందని ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది కదా, సో కాబట్టి వెళ్ళిపోవడమే బెటర్. అక్క, కన్న కొడుకు యాక్సిడెంట్ అయినా అగ్ని ప్రమాదం జరిగినా వెళ్ళలేదు, కానీ ఒక వ్యక్తికి బాధ ఉంటే మాత్రం వెళ్ళిపోతాను కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది అక్క మీకు? చాలా గ్రేట్ కదా వెళ్తున్నారంటే. ఇంతవరకు మరి ఏ హీరో రాలేదు, ఏ సీఎం కూడా ఎక్కువ వెళ్ళలేదు, ఆయన వెళ్ళి ఒక డిప్యూటీ సీఎంగా వెళ్ళి చూస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. వన్ వర్డ్లో కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మనము చూసాము 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు, సో ఏం చెప్తారు దాని గురించి? పైల్గామ్ ఇన్సిడెంట్ ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఆయన ఒక డిప్యూటీ సీఎం మాత్రమే, ప్రభుత్వమే ఆయనది కాదు. ఆయన మంచి మనసుతో ₹1 కూడా ఆశించుకోకుండా గవర్నమెంట్ కంటే ముందే ఈయన స్పందించాడు. గవర్నమెంట్ కూడా స్పందించండి, ఉన్నారు కదా ఇంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీఎం, ఒక క్యాండిడేట్ కాదు కదా, 150 మంది సభ్యులు ఉన్నారు. మీలో ఎంతమంది డబ్బులు ప్రకటించవచ్చు, ఎంతమందికి ఇవ్వచ్చు? రోజా గారు ప్రతి చిన్న విషయానికి కళ్యాణ్ గారి మీద పడిపోతుంటుంది, సో ఏం చెప్తారు? ఆవిడ ఏముందమ్మా, ఒకటి కాదు, ఒక పార్టీ కాదు, ఆమె ప్రతి పార్టీలోకి మారుతుంది. తెలుగుదేశం అంటుంది, వైఎస్ఆర్సీపీ అంటుంది, ఏ పార్టీలో టికెట్ ఇస్తే ఆ పార్టీకి వెళ్తారు, డబ్బులు సంపాదించేసుకోవడం. ఇంకా మామూలే, వాళ్ళు ఎక్కడ పవర్ ఉంటే ఒకటి వైపు తిరుగుతుంది, ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ వైపు వెళ్తుంది, డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళంతా పేటీఎం బ్యాచ్. ప్రజల ఓట్లతో అంగళానికి ఎక్కిన నాయకులు, కానీ ఎందుకు ప్రజలను పట్టించుకోకున్నారు? పట్టించుకునే వాళ్ళు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని కూడా తొక్కాలని ఎందుకు చూస్తున్నారు? తొక్కేవాళ్ళు ఇంకా వీళ్ళకు ఏంటంటే ఒక టార్గెట్, ఎలాంటి ఇది లేకుండా ₹1 డబ్బులు పంచకుండా గెలిచినాడు, మేము ఇంకా ఇంతకంటే ఏం చేయాలి? విమర్శిస్తూనే ఉండాలి. నెక్స్ట్ అంటున్నారు కదా మా ప్రభుత్వం ఏమో వస్తుందని, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? ఏవో ఈవీఎంలు ఏవోటి తేడా చేసి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కష్టాలు పడుతున్నారు, అదైతే కుదరదు. నెక్స్ట్ కాదు, ఇంకో 10 ఏళ్ళు కానీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ కూడా టీడీపీ ప్రభుత్వమే రావాలి, రాజధాని కూడా నిర్మాణం కావాలి, కళ్యాణ్ గారు ఇంకా మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ రోజా గారు సరిగ్గా లేదు పవన్ కళ్యాణ్ గారి పాలన. ఆ రోజా గురించి పొద్దు చెప్పావు బాబు, దాని గురించి మాట్లాడకూడదు, దండం పెడతాను. రోజా అంటే భయం కాదు, అది బురద, ఆ బురద మేవాడ పూసుకునేవి, దాని మీద మా కీర్తనాన్ని వదులుతున్నాం. దమ్ముంటే దాన్ని షూట్ చేసుకోమను. నగిరి నియోజకవర్గంలో మా కీర్తన వదులుతున్నాం, మా చెల్లెలా మీకు శ్రీరామ రక్ష. సూపర్. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉంటే వెళ్ళిపోండి అని కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు, ఎలా అనిపించింది నీకు? వెళ్ళాలి మరి, నీకు అభిమానం ఉంటే వెళ్ళిపోనా, తప్పే ఉందా అంటూ, నీకు అటు ఉందా అభిమానం వెళ్ళిపో,
ఏడున్నాం అనుకో మా అందరూ ఒకటే, ముస్లిమ్స్ అయినా మాకు అంతా ఒకటే. తప్పే ఉంది, మేమందరం ఒకటే, మేమందరం భారతీయులు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పాలన బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు మా మీడియా నుంచి? అసలు ఎవడు కానీ పవన్ కళ్యాణ్ బాగలేదంటే వాడికి గొద్దలదంతా. ఎందుకు అంకుల్ అంత ప్రేమ పవన్ కళ్యాణ్ మీద? పవన్ ఇది దేవుడు. ఓకే. యాడకైనా సరే దే గ్రేట్ మ్యాన్. పవన్ అంటే ఐఎమ్ రెడీ. నువ్వు రూపాయి వద్దు, ఇదిగో పలానా చాటు మీటింగ్ అంటే అవుతున్నా మన కారు వెళ్ళిపోద్ది. ఫ్రీ బండి మంది ఆయిల్ కొట్టించుకుంటాం, శుభ్రం ముందు లోన్ వేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఓకే. సూపర్ అంకుల్, థ్యాంక్ యూ. కాశ్మీర్ ఇన్సిడెంట్ చూసాం మనము. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు బాధితులకు 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా నేను దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇవ్వడం కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆ ట్రెండ్ని కావచ్చు, లేకపోతే ఆ ఆలోచన విధానం కానీ ఫాలో చేసి ఉంటే బాగుంటుంది. కేవలం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకలే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆ యొక్క ఆర్థిక సాయం చేసి ఉంటే బాగుండు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా దేశం ముఖ్యం, ఆ తర్వాతే కులం, మతం, రాజకీయం అని చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతారని మనం చెప్పుకోవచ్చు. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా డబ్బులు తీసుకోవట్లేదు, ద సేమ్ టైం సినిమాలు కూడా తగ్గించేశారు, కానీ చాలామంది డబ్బులు ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అదే నేను అంటుంది. ఏదైతే మనకు రాజకీయాలు కావచ్చు, ఈ వ్యవస్థలో కావచ్చు, కేవలం ఒక ఆశతోటో ఒక అధికారంతోటో లేకపోతే మనకి ఇది వస్తేనే చేస్తాము అనే కాన్సెప్ట్ కాకుండా ఒక రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేశారు. ఏదైతే ఆయన చెప్పిన ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్కి ఆయన నిలబడుతున్నారు. దానికి సంబంధించిన రిస్క్ ఛాలెంజెస్ కూడా చేస్తున్నారు. అంటే ఇంత చేసినా కూడా కొంతమంది చూస్తున్నాం మనం. రోజా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలామంది చేయట్లేదు అంటున్నారు. బట్ ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు. అది వాళ్ళ పార్టీ యొక్క స్టాండు. విమర్శించడం ఒక పార్టీ యొక్క స్టాండు. సో అపోజిషన్ పార్టీని లేకపోతే అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షం విమర్శించడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికార పార్టీ వాళ్ళు విమర్శించడం అనేది ఒక స్టాండు. కానీ ప్రజలకి ఏమి నమ్ముతున్నారు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంట్రవర్సీ అనేది మైండ్లో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ఫాలో అయితే మంచిది. థ్యాంక్ యూ సార్.